రక్తాభిషేకాలు చేసేవారు స్వర్ణాంధ్ర చరిత్రను లిఖించలేరని తెలుగుదేశం అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు. విషం కక్కటమే తప్ప వైసీపీకి విజన్ అనేదే లేదని మండిపడ్డారు. ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని నిలబడ్డ పార్టీ తెలుగుదేశం అన్న చంద్రబాబు వచ్చే ఎన్నికల కోసం కాకుండా వచ్చే తరాల కోసం పనిచేస్తుందని తెలిపారు. ప్రజలు పెట్టుకున్న నమ్మకం, పార్టీ సృష్టించిన చరిత్ర నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందని దిశానిర్దేశం చేశారు. పార్ట్ టైం పాలిటిక్స్ వద్దని సూచించారు. స్థానిక ఎన్నికల కోసం శ్రేణులు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయం ఎన్టీఆర్ భవన్ వేదికగా మహానాడు తొలి రోజు ఘనంగా జరిగింది. అధినేత చంద్రబాబు, కార్యనిర్వాహక అధ్యక్షుడు లోకేష్, పొలిట్ బ్యూరో సభ్యులు, జాతీయ, రాష్ట్ర కమిటీ సభ్యులు తెలుగుదేశం జెండా ఆవిష్కరించి ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పించారు. మహానాడుకు ప్రారంభంలోనే రికార్డు స్థాయిలో విశేష స్పందన వచ్చింది. 1,00,000 మందికి పైగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అంచనాలకు మించి వర్చువల్ మహానాడుకు నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. 1875 క్లస్టర్ల నుంచి 3,84,000 మంది పాల్గొన్నారు. శ్రేణులను ఉద్దేశించి అధినేత చంద్రబాబు ప్రారంభోపన్యాసం చేశారు. మహానాడుకు వాహనాల జోరు తగ్గింది, కానీ శ్రేణుల్లో జోష్ తగ్గలేదని, 1875 క్లస్టర్లలో తొలి రోజే లక్షలాది మంది పాల్గొని అదరగొట్టారని ప్రశంసించారు. సంస్కరణలకు, విజన్ పాలిటిక్స్ కు నాంది టీడీపీ అని, దేశ రాజకీయాలకు దిక్సూచిగా నిలిచామన్నారు. 2024 ఎన్నికల విజయంలో మహిళలదే కీలక పాత్ర అన్న చంద్రబాబు, అందుకే మహానాడును ఆడబిడ్డలకు అంకితం చేసేలా మహిళా మహానాడుగా ప్రకటించామని తెలిపారు. తెలుగుదేశం పార్టీ వచ్చే ఎన్నికల కోసం కాకుండా వచ్చే తరం కోసం పనిచేస్తుందని తెలిపారు. ఏ పాలసీ చేసినా అది యువతను దృష్టిలో ఉంచుకునే చేస్తామని వెల్లడించారు. టీనేజర్స్, జన్ అల్ఫా, జన్ జీ, ఈ ముగ్గురికి విజ్ఞప్తి చేస్తున్నా, మీ ఆలోచనలు మీ మైండ్ లో ఏమున్నాయో దానికంటే బియాండ్ గా తెలుగుదేశం పార్టీ ఆలోచిస్తున్నాం, ముందుకు తీసుకెళ్తాం. ప్రపంచంలో ఉండే టెక్నాలజీలకి ప్లస్ తీసుకొస్తాం. అందుకే మీకు నచ్చిన రంగాన్ని ఎంచుకోండి, నచ్చిన మార్గంలో వెళ్ళండి. ఎంప్లాయీగా కాదు, ఎంప్లాయర్ గా, ఆంటర్ప్రెన్యూర్ గా. 1 ఫ్యామిలీ, 1 ఆంటర్ప్రెన్యూర్ ఈజ్ అవర్ గోల్. తప్పకుండా సాధిస్తాం. టీడీపీ డస్ నాట్ డూ పాలిటిక్స్ ఫర్ ది నెక్స్ట్ ఎలక్షన్. టీడీపీ వర్క్స్ ఫర్ ది నెక్స్ట్ జనరేషన్. 45 ఏళ్లుగా ప్రజా సమస్యల కోసం టీడీపీ పోరాటం చేస్తూనే ఉందన్న చంద్రబాబు, దాడులు, హింస, హత్య రాజకీయాలు, అక్రమ కేసులు, వేధింపులెన్ని వచ్చినా ప్రజా పోరాటాలు ఆపలేదని గుర్తు చేశారు. నరహంతకులు పీకలు కోస్తున్నా టీడీపీ కార్యకర్తలు తెలుగుదేశం జెండాను వీడలేదని చంద్రబాబు అన్నారు. అభివృద్ది చేసి సంపద సృష్టించలేని వారికి సంక్షేమం గురించి మాట్లాడే అర్హత లేదని స్పష్టం చేశారు. అధికారంలో 3 రాజధానులన్న గొడ్డలి పార్టీ ప్రతిపక్షంలో మావిగన్ అంటోందని విమర్శించారు. వైసీపీకి విషం కక్కటమే తప్ప విజన్ లేదన్న చంద్రబాబు, గొడ్డలి పార్టీ నెవర్ అగైన్ అంటూ మహానాడు వేదికగా నినదించారు. రాష్ట్రంలో రాజకీయ పార్టీ ముసుగులో గొడ్డలి పార్టీ కుట్రలు చేస్తా ఉంది. వీటిని ఆదిలోనే అడ్డుకోవాలి, ఎండగట్టాలి. నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు పసుపు పండుగ. ఇలాంటి రోజున ఈ రోజేదో మీటింగ్ పెట్టుకొని దీన్ని డైవర్ట్ చేయాలనుకుంటే నీలాంటి వాళ్ళు ఎన్ని కుయుక్తులు పన్నినా ఏ మాత్రం డైవర్ట్ చెయ్యలేరు. ఇది క్రూయల్ మెంటాలిటీకి, నేర చరిత్రకి ఉదాహరణ. పేదలకు కావాల్సింది పథకాలు, గొడ్డలి వేట్లు కాదు. యువతకు కావాల్సింది ఉద్యోగాలు, గొడ్డలి పోట్లు కాదు. రాష్ట్రానికి కావాల్సింది శాంతి భద్రతలు, జంతు బలులతో రక్తాభిషేకాలు కాదు. రక్త చరిత్ర రాసేవాళ్లు స్వర్ణాంధ్ర చరిత్ర లిఖించలేరు. అందుకే గొడ్డలి పార్టీ నెవర్ అగైన్. ఇది మీ అందరి మనసుల్లో ఉండాలి, ప్రజల మనసుల్లో ఉండాలి. వేట కొడవళ్ల నుంచి గొడ్డలికి మారడం వాళ్ల విధానం. ఐటీ నుంచి క్వాంటం దిశగా ఎదగడం మన విధానం. బోత్ ఆర్ నాట్ సేమ్. బీజేపీ, జనసేనతో కూటమిగా ఏర్పడి రాష్ట్ర పునర్నిర్మాణం కోసం పనిచేస్తున్నామన్న తెలుగుదేశం అధినేత మిత్రపక్షాలను గౌరవిస్తూ కలుపుకొని ముందుకెళ్లాలని సూచించారు. ఏ ఎన్నికలైనా గెలుపే ప్రధానమని, ఎవరూ ఈగోలకు వెళ్లొద్దని చంద్రబాబు హితవు పలికారు. ఏ స్థాయి నాయకుడైనా పార్టీ ఫస్ట్, క్యాడర్ క్యాడర్ క్యాడర్. ఎవరు ఇగ్నోర్ చేసినా వాళ్ళని ఉపేక్షించేది లేదు. 175 మంది ఎమ్మెల్యేలే కాదు నాయకులు, 25 మంది ఎంపీలే కాదు నాయకులు, బూత్ స్థాయిలో ఉండే ప్రతి ఒక్క కార్యకర్త నాయకుడే. స్థానిక ఎన్నికలకు సిద్ధంగండి.
ఎవరు కూడా ఇగ్నోర్ చేయొద్దండి. కూటమి ధర్మాన్ని పాటిద్దాం. మిత్రపక్షాలతో ఐక్యంగా సఖ్యతతో ఉందాం. మళ్లీ రేపు ఏ ఎన్నికలు పెట్టినా ఆనాటి కంటే ఎక్కువ ఓట్లు సాధిస్తే అది మన పర్ఫార్మెన్స్. తక్కువ వస్తే ఎక్కడో లోపం జరిగింది, ఆ లోపాన్ని కరెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. పార్ట్ టైం పాలిటిక్స్ వద్దు, అహంకారం వద్దు, ఎగోలకు పోవద్దండి. మీరు మెయింటైన్ చేసే రిలేషన్సే పర్మనెంట్. మనం ఇచ్చే గౌరవమే మనకు శ్రీరామ రక్ష. పార్టీకి వెన్నెముకగా నిలిచిన బీసీల అభ్యున్నతికి నిరంతరం కృషి చేస్తూనే ఉంటామని, అన్ని రకాలుగా వారిని పైకి తీసుకువస్తామని భరోసా ఇచ్చారు. సోషల్ రీఇంజనీరింగ్ చేయటమే పార్టీ విధానమన్న చంద్రబాబు అందరికీ అవకాశాలు కల్పించటమే పార్టీ లక్ష్యమని తెలిపారు. స్పెషల్ రివిజన్లో భాగంగా ఓట్ల నమోదు విషయంలో లీడర్లు, కేడర్ జాగ్రత్తగా ఉండాలని సూచించారు.